అందరూ ఇష్టపడే క్రిస్పీ ఆలు లచ్చా రెసిపీ అండి. పిల్లలు కూడా బయట డబ్బులు పెట్టి కొనుక్కొని తింటూ ఉంటారు చాలా ఇష్టంగా. అలాంటిది ఇంట్లోనే మనము హెల్తీగా, క్వాలిటీగా చేస్తే ఇంకా చాలా బావుంటుంది. సో, అది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సో, దానికోసం ఆలు ఫస్ట్ పీల్ తీసుకొని వాటర్‌లో వేసుకోవాలి. అలాగే చిప్స్ తురిమినట్టు ఇలా తురుముకోవాలనమాట. తురుముకున్న వాటిని మనము 2, 3 స్లైసెస్‌గా తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. చాలా థిన్‌గా మనకెంత వీలైతే అంత థిన్‌గా చాప్ చేసుకుంటే మనకు ఈక్వల్‌గా సేమ్ సైజెస్ అనేవి వస్తాయన్నమాట. సో, మనం బయట తీసుకున్న టెక్స్చర్‌లో రావాలి కాబట్టి మనము ఇలా తీసుకుంటున్నాం. చూసారు కదా! అన్నీ సేమ్‌గా ఒకటే సైజులో ఉన్నాయి. ఇలా ఉంటే చూడటానికి కూడా బావుంటుందనమాట. సో, తీసుకున్న వాటన్నిటిని కూడా అలాగే సన్నగా తరుక్కొని వాటర్‌లో వేసుకొని పొటాటోలో ఉన్న స్క్రాచ్ పోయేంత వరకు మనం ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలనమాట. నేనైతే ఇలా 2 బౌల్స్‌లో వాటర్ చేంజ్ చేసుకుంటూ స్టార్చ్ ఎళ్ళే వరకు వాష్ చేసుకున్నాను. సో, ఇప్పుడు క్లీన్ వాటర్‌గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన వేసేసుకొని జస్ట్ తడిపోయే వరకు అంతేనండి. జస్ట్ అలా పెట్టేసి టిష్యూతో గానీ, లేదంటే పైనుంచి వేరే క్లాత్‌తో గానీ అనేస్తే సరిపోతుంది. సో, ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్‌లో ఆలు అనేవి క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలనమాట. అంతే. ఇలా ఆలు అనేవి ఫ్రై అయిపోయినాక తీసుకొని వేరే బౌల్‌లోకి మార్చేసుకోవాలి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్నీ కూడా ఇలాగే ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! కలర్ కూడా ఎంత చక్కనగా వచ్చిందో బ్రౌనిష్ కలర్‌లో, లైట్ బ్రౌన్ కలర్‌లో. అలా చేసుకున్న తర్వాత ఇంట్లోనే మనము బాదాము, జీడిపప్పు ఉంటాయి. సో, అవి కూడా వేయించుకొని పల్లీలు అలాగే పప్పులు కూడా ఉంటాయి కదండీ! అవి కూడా వేసుకోవచ్చు. సో, ఇంట్లోనే కాబట్టి మనకు నచ్చినవి మనకు నచ్చినంత క్వాంటిటీలో వేసుకుంటే చాలా బావుంటుందండి. సో, ఇలాగా చూపించినవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని మనం ఇందాక వేసుకున్న ప్యాన్‌లోనే అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము పైనుంచి కొంచెం సాల్ట్, షుగర్ అలాగే కారం. కారం నచ్చితే వేసుకోవచ్చండి. కారం అంత ఎక్కువ వేయరు యాక్చువల్‌గా ప్యాకెట్స్‌లో అయితే. నేనైతే కొంచెం కారము, ఉప్పు, లైట్‌గా షుగర్ గూడా వేశాననమాట. అలాగే పించ్ ఆఫ్ గరం మసాలా వేసి బాగా కలిపాను. అంతేనండి. ఇలా చేసేసుకుంటే ఆలు లచ్చా అనేది రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! ఎంత యమ్మీగా ఉందో. సో, ఇంట్లో చేసుకుంటే హెల్తీగా బాగుంటుంది. సో, రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.